దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. తుఫాను కారణంగా ఎవరెవరైతే నిరాశ్రయులైపోయారో, ఎవరెవరైతే బాధించబడుతున్నారో వారి యొక్క అవసరాల నిమిత్తం, వారి యొక్క కష్టాల నిమిత్తం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, తుఫాను కారణంగా నా తండ్రి ఎంతమంది అయితే నిరాశ్రయులైపోయారో, వారి యొక్క నా తండ్రి ఇళ్లను కోల్పోయారో, వారి యొక్క నా తండ్రి మనుషులను కోల్పోయారో, వారి ఆస్తులను కోల్పోయారో, వారి పంటలను కోల్పోయారో ప్రభువా, వారందరినీ కూడా నా తండ్రి మీ ప్రేమతోటి, మీ కృపతోటి, మీ కనికరముతోటి, మీ జాలి దయతోటి మీరు వారిని జ్ఞాపకం చేసుకుని నాయన. వారి మీద నా తండ్రి మీ కృపను, మీ కనికరమును, మీ యొక్క ప్రేమను, మీ యొక్క వాత్సల్యమును మీరు చూపించండి నాయన. తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి నిరాశ్రయులయ్యారో, ఎవరెవరైతే ఆశ్రయాన్ని కోల్పోయారో ప్రభువా, వారిని అందరినీ మీరు ఆదరించండి, వారిని అందరినీ మీరు ఓదార్చండి, వారిని అందరినీ మీరు బలపరచండి, స్థిరపరచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, తుఫాను కారణంగా ఎవరైతే నా తండ్రి కష్టాలు పాలైపోయే ప్రభువా, బాధలలోనికి, అనారోగ్యంలోనికి, వ్యాధులలోనికి వెళ్ళిపోయారో ప్రభువా, వారందరినీ కూడా మీరు ఆదరించండి, ఓదార్చండి. వారికి అందరికీ కూడా నా తండ్రి మీరు మంచి ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయండి నాయన. వారి తల మొదలుకొని అరికాల వరకు మీ గాయపడినటువంటి హస్తమును చాపి మీరు ముట్టి ప్రభువా, సంపూర్ణమైనటువంటి స్వస్థతను, సంపూర్ణమైనటువంటి బలమును, సంపూర్ణమైనటువంటి శక్తిని, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు వారికి దయచేయండి నాయన. తండ్రి, ప్రభుత్వ అధికారుల ద్వారాను ప్రభువా, సహాయం చేసేటటువంటి నా తండ్రి మానవత్వం ఉన్నటువంటి వారి ద్వారాను ప్రభువా, మీరు వారికి నా తండ్రి అన్ని రకాలుగా నా తండ్రి మీరు వారికి సహాయమును అందించి ప్రభువా, ఇదిగో ప్రభువా, వారిని నా తండ్రి మరలా నిలబెడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎవరెవరి పంట పొలాలు అయితే దెబ్బతిన్నాయో ప్రభువా, ఆ యొక్క పంట పొలాల ద్వారా నా తండ్రి వారికి జరిగినటువంటి నష్టమును ప్రభువా, ఏదైతే ఉందో ప్రభువా, ఆ నష్టం అంతటికీ రెట్టింపైనటువంటి లాభాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, రైతులు ఎవరూ కూడా నా తండ్రి జరిగినటువంటి నష్టాల ద్వారా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభువా, వారిని, వారి కుటుంబాలని నా తండ్రి మీరు ఎల్లవేళలా రక్షిస్తూ రమ్మని, మీరు ఎల్లవేళలా కాచి కాపాడుతూ భద్రపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, రైతులు ఉన్నటువంటి అప్పుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ప్రభువా, రైతులకు నా తండ్రి మీరు ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదమును, సమృద్ధిని, దీవెనను మీరు దయచేస్తూ రమ్మని, ఎవరి వ్యాపారాలు అయితే దెబ్బతిన్నాయో వారిని కూడా మీరు బహుగా ఆశీర్వదించి, దీవించి, హెచ్చింపజేస్తూ రమ్మని, సమస్తమైన మహిమయో, ఘనతయో, ప్రభావాలను మీరే పొందుకుంటూ రమ్మని తండ్రి, సర్వోన్నతమైనటువంటి, సర్వశక్తి కలిగినటువంటి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.